హలో కెమిస్ట్రీ స్టూడెంట్స్, వెల్కమ్ టు సుమా కెమిస్ట్రీ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్పెసిఫిక్ ఛార్జ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో స్పెసిఫిక్ ఛార్జ్ క్యాలిక్యులేషన్స్ అడిగితే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ద ప్రోటాన్. సో ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ ఛార్జ్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. సో Q/m అంటే అక్కడ ఈ ఎలక్ట్రాన్ కాబట్టి మనము E/m రేషియో అని రాసుకున్నాం అనమాట. సో ఏదైనా ఒక ఛార్జ్డ్ పార్టికల్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, Qతో రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో Q అంటే ఏంటి, ఛార్జ్, M అంటే మాస్. ఛార్జ్ టు మాస్ రేషియో అన్నా స్పెసిఫిక్ ఛార్జ్ అన్నా ఏదన్నా ఒకటే అనమాట. సో చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినారు, క్యాలిక్యులేట్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ద ప్రోటాన్. సో స్పెసిఫిక్ ఛార్జ్ అంటే ఛార్జ్ టు మాస్ రేషియో. సో ప్రోటాన్ యొక్క ఛార్జ్ వేసుకొని మాస్ వేసుకొని చేస్తే వచ్చే ఆన్సరే దేని యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, చూద్దామా. సో చూడండి, వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్, 1.60 × 10⁻⁻19 కూలమ్స్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్, 1.67 × 10⁻⁻27 kg. సో ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ వీటి యొక్క ఏవి అడిగినా కానీ సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క మాస్ కానీ ఛార్జ్ కానీ మీరు నిద్రలో అడిగినా కానీ చెప్పేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు న్యూమరేటర్, డినామినేటర్ ఫస్ట్ ఏం చేయాలి, డివైడ్ చేసుకోవాలి. 167 డివైడెడ్ బై 160 చేస్తే వచ్చే ఆన్సరు ఎంతంటే 0.9580 అనమాట. ఇంకా ఇలా వస్తూనే ఉంటుంది, మనకి ఇంత చాలు. సో ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ టెన్స్ని ఏ విధంగా చేసుకోవాలి. సో ఈ క్యాలిక్యులేషన్స్ మనం ఎక్కడ చూసినాం, సైంటిఫిక్ నోటేషన్స్లో చూసినాం అనమాట. సో సైంటిఫిక్ నోటేషన్స్లో ఇలా ఉన్న వాటిని ఏ విధంగా చేయాలి, డివిజన్ ఉన్న వాటిని ఏ విధంగా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఉన్న వాటిని ఏ విధంగా చేయాలి, మల్టిప్లికేషన్ ఉన్న వాటిని ఏ విధంగా చేయాలి, అడిషన్ ఉన్న వాటిని ఏ విధంగా చేయాలి. సో అక్కడ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంటూ పవర్ ఆఫ్ టెన్స్ని ఏ విధంగా చేసుకుంటాం, 10 అనేది కామన్ తీసుకుంటాం అనమాట. సో డివిజన్లో మనము సైంటిఫిక్ నోటేషన్స్లో సబ్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. పవర్స్ని -27 -19. సో చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 10⁻⁻8 అనమాట. సో ఇక్కడ మనం సైంటిఫిక్ నోటేషన్గా ఉందా ఇది, ఇప్పుడు రాద్దాం. 9.580 × 10⁻⁻7 ఎందుకు చెప్పండి. సో ఇక్కడ ఉన్న మనం డెసిమల్ని ఇక్కడికి మార్చినాం అనమాట. ఎక్కడి సైడ్ మారుస్తున్నాం, రైట్ సైడ్ మారుస్తున్నాం కదా. సో రైట్ సైడ్ మారిస్తే ఇక్కడ నెంబర్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా. సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ నేను బాగా డీటెయిల్గా సైంటిఫిక్ నోటేషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేటివి ఈజీగా అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఈ స్పెసిఫిక్ ఛార్జ్ క్యాలిక్యులేషన్స్ మేము ఎప్పుడు చూడలేదే అని అనుకోవద్దండి. సో లాస్ట్ 30 ఇయర్స్లో అటామిక్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ సేమ్ నీట్లో అయితే అడగలేదు, ఫిజిక్స్లో మాత్రం ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ యాన్ లిథియం న్యూక్లియస్. సో ఇక్కడ లిథియం న్యూక్లియస్ యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయమని ఇక్కడ క్వశ్చన్లో అడగడం జరిగింది. సో ఇక్కడ న్యూక్లియస్ అడిగినారా, అయాన్ అడిగినారా, యాటమ్ అడిగినారా, ఏం అడిగినారా అనేది మీరు బాగా గమనించుకొని క్యాలిక్యులేషన్స్ అనేటివి చేయాలన్నమాట. సో ఓకేనా. సో చూడండి, ఇక్కడ లిథియం యాటమ్, ఇది లిథియం యాటమ్. సో లిథియం అటామిక్ నెంబర్ ఎంత, 3, మాస్ నెంబరు 7 కదా. సో అటామిక్ నెంబర్ అని మనం దేన్ని అంటాం, ఎలక్ట్రాన్ నెంబర్ ప్లస్ ప్రోటాన్ నెంబర్ని కలిపి మనము అటామిక్ నెంబర్ అంటాం. అదేవిధంగా మాస్ నెంబర్ని ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో ఇక్కడ ఏమడిగినారు, న్యూక్లియస్ను క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేది మనకు అవసరం లేదనమాట. న్యూక్లియస్ అడిగినప్పుడు న్యూక్లియస్లో ఏమేమి ఉన్నాయి అవి ఒక్కటే తీసుకోవాలి. ఇక్కడ న్యూట్రాన్స్కి ఛార్జ్ ఉంటుందా, సో న్యూట్రాన్కి ఛార్జ్ అనేది 0 అనమాట. సో ఇప్పుడు ప్రోటాన్ యొక్క ఛార్జ్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్ అనేది తీసుకొని మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో చూద్దాం అండి, ఛార్జ్ టు మాస్ రేషియో కదా. సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్,
1.60 ఇంటూ 10⁻⁻19 కదా. సో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 3 ప్రోటాన్స్ ఉన్నాయి న్యూక్లియస్లో. కాబట్టి 3 ఇంటూ 1.60 ఇంటూ 10⁻⁻19 మాస్ నెంబర్. సో వాట్ ఈస్ ద మాస్ నెంబర్? సో 7 ఉన్నాయి కదా ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, ఇంటూ 1.67 ఇంటూ 10⁻⁻27 kg. సో ఫస్ట్ ఏం చేయాలి? 3 ఇంటూ 1.60 చేసుకోవాలన్నమాట. సో మీకు చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 4.8 ఇంటూ 10⁻⁻19 డివైడెడ్ బై 7 ఇంటూ 1.67 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 11.69 అనమాట, ఇంటూ 10⁻⁻27. ఇప్పుడు ఏం చేయాలి? డినామినేటర్ న్యూమరేటర్. సో ఇప్పుడు డివైడ్ చేయాలన్నమాట. సో 11.69 డివైడెడ్ బై 4.8 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 0.410 వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ టెన్స్ చూసుకోవాలి కదా. సో పవర్ ఆఫ్ టెన్స్ వచ్చేసి మనం ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చూసినాం కదా, 10⁻⁻27. డివిజన్స్లో సైంటిఫిక్ నోటేషన్స్లో మనం ఏం చేస్తాం? సబ్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. 19. సో చేస్తే మనకేమొస్తుంది? -8 వస్తుంది అనమాట, ఇంటూ 10⁻⁻8. సో దీన్ని ఇప్పుడు మనము సైంటిఫిక్ నోటేషన్లో రాద్దాం. సో ఏ విధంగా డెసిమల్ అనేది ముందర ఉండకూడదు, నెంబర్ పక్కన ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఉన్న డెసిమల్ని ఇప్పుడు ఇలా మూవ్ చేయాలి. అప్పుడు మనకి 4.10 ఇంటూ 10⁻⁻7 వస్తుంది. ఓకేనా. కూలమ్స్ పర్ కేజీ. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా. సో 3 ఇంటూ 1.60 చేసినాం ఫస్ట్, తర్వాత 7 ఇంటూ 1.67 చేసినాము. సో వచ్చిన దాన్ని డివైడ్ చేసినాము. ఇక్కడ 10 పవర్ కామన్ తీసుకొని ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేసినాం అనమాట. వచ్చినది ఈ ఆన్సర్. మళ్ళీ దీన్ని ఏం చేసినాము? సైంటిఫిక్ నోటేషన్లో రాసినాము. ఓకేనా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ యాన్ ఆక్సిజన్ 2- అయాన్? సో ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఆటము ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ అయాన్ ఇవ్వడం జరిగింది. సో O2-. సో యాక్చువల్గా ఆక్సిజన్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 8 కదా. మాస్ నెంబర్ 16. ఇక్కడ అయాన్ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా అంటే ఈ 2- అయాన్ లేకుండా ఆక్సిజన్ ఆటమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. సో న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, న్యూక్లియాన్స్ కదా. సో ఇక్కడ 8 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి న్యూక్లియస్లో. సో 8 ఎలక్ట్రాన్స్ అనేటివి షెల్స్లో డివైడ్ చేయాలి కదా మనము. సో ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ ఏ విధంగా డివైడ్ చేస్తాం? అకార్డింగ్ టు 2n². సో ఫస్ట్ షెల్, ఎన్ ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. 2 ఇంటూ 1² ఏమొస్తుంది ఆన్సర్? 2. కాబట్టి ఫస్ట్ సెల్లో 2 ఎలక్ట్రాన్స్ అనేటివి డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకా మనకు దగ్గర ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సో సెకండ్ షెల్లో 2 ఇంటూ ఎన్ ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది, 2². సో కాబట్టి ఇక్కడ 4 అవుతుంది. 4 ఇంటూ 2 8. సో మన కాడ ఇంకెన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 3 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 అనేటివి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఆక్సిజన్ గెయిన్ చేసుకున్న ఈ 2 ఎలక్ట్రాన్స్. అందుకే మనము ఇక్కడ అయాన్ కదా, అయనైజేషన్ అంటే ఏంటి? లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో ఇక్కడ 2, కాబట్టి ఇక్కడ O2- అనమాట. అర్థమైందా? ఈ విధంగా. సో ఇది. సో ఇప్పుడు వాళ్ళు O2- అని అడిగినారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చార్జ్, అయనైజేషన్, లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మైనస్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, చార్జ్ వాళ్ళే ఇవ్వడం జరిగింది.
సో కాబట్టి ఇక్కడ మనం ఛార్జ్ ఏది తీసుకోవాలి, ఎలక్ట్రాన్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో చూడండి 1.60 into 10⁻⁻19 కూలమ్స్. సో ఎంత ఇచ్చినారు ఛార్జ్ 2 కదా. సో 2 into 1.60 డివైడెడ్ బై మాస్ నెంబర్ అంటే ఇప్పుడు మొత్తం యాటమ్ యొక్క మాస్ తీసుకోవాలి మనం. ఓకేనా. సో ఎంత 16 into 1.67 into 10⁻⁻27 kg. సో 2 into 1.60 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 3.2 into 10⁻⁻19 కూలమ్స్ డివైడెడ్ బై 16 into 1.67 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 26.72 అనమాట ఇంటూ 10⁻⁻27 kg. సో ఎలక్ట్రాన్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ సేమ్ ఉంటుంది 1.60 into 10⁻⁻19. అదే న్యూట్రాన్ ప్లస్ ప్రోటాన్ యొక్క మాస్ అనేది సేమ్ ఉంటుంది 1.67 into 10⁻⁻27. గుర్తుపెట్టుకోవడం ఈజీ అనమాట. ఎట్లు న్యూట్రాన్కు ఛార్జ్ ఉండదు, ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనేది 9.11 into 10⁻⁻31. అదొక్కటి డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, డివైడెడ్ బై వీటిని డివిజన్ చేయాలన్నమాట. సో 3.2 డివైడెడ్ బై 26.72 చేస్తే మీకు వచ్చే ఆన్సరు 0.1197 అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ పవర్ అనేది 10 కామన్ తీసుకొని ఏం చేస్తాం, సబ్స్ట్రాక్ట్ చేస్తాం. డివిజన్స్ కాబట్టి సబ్స్ట్రాక్షన్, అదే మల్టిప్లికేషన్లో అయితే యాడ్ చేస్తాం అనమాట ఈ కోఎఫిషియెంట్స్ని. ఓకేనా. సో చూడండి -27 -19 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది అనమాట. సో మనకు వచ్చే ఆన్సరు ఎంతంటే 10⁻⁻8. సో దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో రాస్తే మనము 1.197 into 10⁻⁻7. సో డెసిమల్ అనేది ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. సో ఒక స్థానం మూవ్ చేసినాం కాబట్టి మనము ఇక్కడ ఒక నెంబర్ అనేది తగ్గుతుంది. సో రైట్కి మూవ్ చేస్తే నెంబర్ అనేది డౌన్ అవుతుంది, లెఫ్ట్కి మూవ్ చేస్తే నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సైంటిఫిక్ నోటేషన్స్లో. అర్థమైందా. సో ఈ విధంగా స్పెసిఫిక్ ఛార్జ్ కాలిక్యులేషన్స్ అనేవి చేస్తామన్నమాట. 4th క్వశ్చన్, ఫైండ్ ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ Mg2+ అయాన్. సో ఇక్కడ మెగ్నీషియం అయాన్ యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ అనేది కనుక్కోవడం అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి Mg2+ అయాన్ అనేది ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఈ మెగ్నీషియం ఆటం అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇది న్యూక్లియస్. సో న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మొత్తం 24 ఉంటాయి అన్నమాట. సో అటామిక్ నెంబర్ ఎంత 12 కదా. 12 ప్రోటాన్స్ 12 న్యూట్రాన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి న్యూక్లియస్లో. సో 12 ఎలక్ట్రాన్స్ అనేటివి మనము షెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఫస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్. 8 + 2 10 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయినాయి కదా. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో థర్డ్ షెల్లో ఇవి ఫిల్అప్ అవుతాయి అన్నమాట. సో అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్ ఏదైనా ఒక అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్ యాటమ్ అనమాట. సో ఇది స్టేబుల్ అవ్వడానికి, వేరే యాటమ్తో మింగిల్ అవ్వడానికి ఇది ఇక్కడ అవుటర్ మోస్ట్లో M షెల్లో ఉన్న ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవుతుంది. సో Mg2+ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అర్థమైందా. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవుతుంది మెగ్నీషియం అయాన్ అనేది, అందుకే Mg2+గా మారుతుంది అనమాట. సో దీని యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో అదే విధంగా అనమాట. సో ఛార్జ్ వచ్చేసి Mg2+, ఇట్ మీన్స్ ఛార్జ్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎలక్ట్రాన్ ఛార్జ్ అనమాట. ఓకే. సో చూడండి 1.60 into 10⁻⁻19 కూలమ్స్. ఛార్జ్ ఎంత 2 కదా. 2 into 1.60. అదేవిధంగా మాస్ నెంబర్, టోటల్ యాటమ్ మాస్ తీసుకోవాలన్నమాట. సో 24
24 into 1.67 into 10 to the power of minus 27 kg. సో చేస్తే మీకు వచ్చే ఆన్సరు 2 into 1.60 చేస్తే ఇందాకనే చూసినాం 3.2 వస్తుంది అనమాట, ఇంటూ 10 to the power of minus 19. 24 into 1.67 చేస్తే మీకు వచ్చే ఆన్సరు 40.08 ఇంటూ 10 to the power of minus 27 kg కూలమ్స్. సో ఇప్పుడు డివైడ్ చేయాలి కదా, 3.2 40.08 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 0.07984 అనమాట. ఓకేనా? సో పవర్ ఆఫ్ 10 తీసుకోవాలి కదా. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంతకుముందు చేసినట్లే 10ని కామన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత -27 -19. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -27లో 19 పోతే ఎంత వస్తుంది? -8 వస్తుంది అనమాట. ఇప్పుడు సైంటిఫిక్ నోటేషన్ ప్రకారంగా రాద్దాం. సో డెసిమల్ అనేది 1 2. సో 7.984 ఇంటూ 10 to the power of -6. 2 ప్లేసెస్ అనేది డెసిమల్ అనేది ఇక్కడ నుంచి 1 2 ప్లేసెస్ జరిగింది కదా, ఈ విధంగా కూలమ్స్ పర్ కేజీ. సో ఈ విధంగా స్పెసిఫిక్ ఛార్జ్ క్యాలిక్యులేషన్స్ అనేటివి చేసుకుంటాం అనమాట. సో ఇది ఇంపార్టెంట్ కాదులే అని వదిలిపెట్టుకోవద్దండి, ఇవి కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోండి. మీకు ఫిజిక్స్లో ఇంపార్టెంట్ ఉంటాయి. అటామిక్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇవి 30 years నీట్లో అడగలేదు, జేఈలో అయితే నేను చూడలేదన్నమాట. ఫిజిక్స్లో కూడా ఇవి ఇంపార్టెంటే. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.